ఆరోగ్యశ్రీ సేవలు ఇవాటి నుంచి నిలిచిపోయినట్టేనా? ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే ఇవాళ ఎవ్వరు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళి ఆరోగ్యశ్రీ సేవ కోసం అడగలేరు. ఎందుకంటే ప్రైవేటు ఆసుపత్రుల సంఘం వాళ్ళు పిలిపించారని ఇవాళ నుంచి ఆపేస్తున్నారని జ్యోతి రాసింది. సంఘంతో సంబంధం లేకుండా ఆసుపత్రుల వాళ్ళు సేవలు ఆపేస్తున్నారని ఈనాడు రాసింది. వాస్తవంగా వాళ్ళు గతం నుంచి డిమాండ్ చేస్తున్నారు. నిజాన్ని నిష్ఠూరంగానే ఉంటుంది, డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. ఎజెండా బేస్డ్ జర్నలిజాల మధ్యన నిజాలు పక్కకు పోతున్నాయి కాబట్టి మనమైతే వాస్తవం మాట్లాడుకున్నాం. చంద్రబాబు గారి టైంలో పెండింగ్ బిల్లుల్ని కూడా జగన్ వచ్చాక మొదట్లో పూర్తి చేశాడు. మొదటి 2 ఏళ్ళు టైంకి ఇచ్చారు. ఆ తర్వాత నుంచి 3 నెలలు లేటు, తర్వాత 6 నెలలు, ఇప్పుడు 7 నెలల్లో 8 నెలల్లో 9 నెలల్లో లేటు ఉంది. ఇది మొన్న ఏప్రిల్ నుంచి రావాల్సినవి ఇప్పటిదాకా బకాయిలు ఉన్నట్టున్నాయి. అప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాదాపు 10 నెలల బకాయిలు ఉన్నట్టు. జనవరి అంటే ఈ నెల 9 నెలల బకాయిలు ఉన్నట్టు. ఎట్లాగా నడుపుతారు వాళ్ళు హాస్పిటల్? ఆరోగ్యశ్రీకి చేసేటటువంటి డాక్టర్లకు డబ్బులు ఇవ్వాలా? ఆరోగ్యశ్రీ అని వాళ్ళు ఏం డబ్బులు తీసుకోకుండా ఉండరు కదా కన్సల్టెంట్ డాక్టర్లు వస్తే. అదే సందర్భంలో స్టాఫ్ని మెయింటైన్ చేసుకోవాలా? ఎలా చేస్తారు వాళ్ళు? ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి సందర్భం. వాళ్ళు బంద్ చేస్తే ప్రజలు చేత్కరిస్తారు ప్రభుత్వాన్ని అన్న విషయం మర్చిపోకూడదు. ఆరోగ్యశ్రీ బిల్లులు తీర్చి ఆసుపత్రులకి ఒకటి మాత్రం నిజం, తెలుగుదేశం పార్టీ అనుకూల డాక్టర్లకు సంబంధించిన అసోసియేషన్స్ కావాలని ఆరోగ్యశ్రీని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. కాకపోతే వాళ్ళ డిమాండ్ కూడా ఒకటి నిజాయితీ ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ఏ ఆపరేషన్కి ఎంతెంత అనేటువంటిది ఒక రేటు ఫిక్స్ చేశారు. అది 2012లోనో ఏమో. ఇప్పుడు 24 వచ్చినా అదే రేట్లు ఇస్తామంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకోటి, ఈ ఆరోగ్యశ్రీలు వచ్చాక అందరికీ ఈ కార్డులు ఇచ్చేశాక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళందరూ మాకు ఆ ఫ్రీలో చూడండి అని అడుగుతున్నారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు కూడా ఖర్చు పెట్టట్లా. ఇది ఆసుపత్రులకు పూర్తిగా ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యేటట్టు అయ్యింది. నేను ఈ మాటని, అంటే నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, ఈ మాటని ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపు 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం నేను చెప్పాను. ఆసుపత్రులు ఇప్పుడు అంతా బాగానే ఉంటాయి, క్రమంగా డిపెండెన్సీ పడ్డాక ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు పేదల పథకాలు పొందుతున్న పేదల విషయంలో కూడా అదే చెప్పాను నేను. పథకాలు ప్రస్తుతం ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగానే ఉంది. కానీ మన కష్టం మనం పడి ప్రభుత్వం ఇచ్చే సాయం తీసుకోవాలి. కానీ క్రమంగా కష్టం వదిలేసి ప్రభుత్వం ఇచ్చే సాయం మీద డిపెండ్ అయితే రేపు పొద్దున వాళ్ళు ఎట్టా చెప్తే అట్ట బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆసుపత్రిని ఆ స్థితికి తీసుకురావడం అన్నటువంటిది మంచిది కాదు. ముందు వాళ్ళ బిల్లులు పే చేయాలా. అదే సందర్భంలో ఆసుపత్రుల్లో సేవలు ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది.